మూఢం సమయంలో ఏమి చేయకూడదు? ఉదాహరణకు, మూఢం సమయంలో వివాహం చేయవద్దు. ఈ కాలంలో వివాహాలు జరపడం సరికాదు. పెళ్లి జరిగితే దంపతుల మధ్య సఖ్యత ఉండదు. వాగ్వాదం జరిగింది, విడిపోయే అవకాశముంది. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు. ఇలా చేస్తే చెడు జరగొచ్చు. లగ్న పత్రిక రాయకూడదు. పెళ్లి పత్రికలు చూడకండి. మూఢం సమయంలో పెళ్లి గురించి మాట్లాడటం కూడా తప్పు. పసిపిల్లలు తమ పుట్టు వెంట్రుకలను తీయకూడదు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవద్దు. ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీస్తే పిల్లవాడు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటాడు. చెవులు కుట్టవద్దు. కొత్త కారు కొనుగోలు మరియు ప్రాథమిక అంశాలు అలాంటిదేమీ చేయకండి. ఈ కాలంలో కొత్త ఇంటికి వెళ్ళవద్దు లేదా మీ ఇంటిని వదిలి వెళ్ళవద్దు. ఇలా చేయడం వల్ల కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా వద్దు. వ్రతాలు చేయవద్దు లేదా విగ్రహాలను ప్రతిష్ఠించవద్దు. ఈ మూఢకాలంలో పుట్టినరోజు చేయవద్దు. చెరువు తవ్వడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం మొదలైన పనులు లక్ష్మీదేవిని ఇల్లు వదిలి వెళ్లేలా చేస్తాయి.